హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపించబోతున్నా. మార్నింగ్ టైంలో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ను తిన్నామంటే రోజంతా కూడా మనకి మంచి ఎనర్జెటిక్గా ఉంటాము. అంతేకాకుండా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో అన్ని రకాల కాయగూరలు, అన్ని రకాల పప్పు దినుసులు, అలాగే హెల్దీగా ఈ రెసిపీని తయారు చేశాను. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/4 కట్ట దాకా కొత్తిమీరని తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రబ్బలు, 2 చెక్క, 2 యాలకులు, అలాగే 2 లవంగాలు, 1 స్పూన్ దాకా షాజీరాని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరిని 1/2 చెక్క తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 కిలో బియ్యానికి చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి కాస్త వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి, మనం రైస్ చేసుకోవడానికి అనువుగా. అందులోకి కొద్దిగా నెయ్యిని, కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని వేసి జీలకర్ర బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి బిర్యానీ ఆకు 2, మిరియాలు 4, 2 చెక్క, 2 ఇలాచి, 2 లవంగాల్ని ఇలా 2 చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. ఇవి వేశాక ఇందులోకి జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలి. జీడిపప్పు ముక్కల్ని వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసి ఫ్రై చేస్తున్నాను. జీడిపప్పులు ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ని వేసుకోవాలండి. నేను మర్చిపోయి ఆనియన్ ముక్కలు వేశాను కాబట్టి ఇప్పుడు జీడిపప్పు ముక్కల్ని వేస్తున్నాను. ఇలా జీడిపప్పు మనకి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకున్నానండి. ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నామంటే మనకి ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 స్పూన్ దాకా తీసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు బఠానీలను వేసుకోవాలి. నా దగ్గర పచ్చి బఠానీలు లేనందువల్ల ఎండు బఠానీలను 2 గంటల ముందు వేడి నీళ్లు పోసి నానబెట్టుకున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా పచ్చి బఠానీలు అందుబాటులో ఉండవు కదా, అలాంటప్పుడు ఎండు బఠానీలను మనం వంట చేసుకునే ముందు 2 గంటల పాటు వేడి నీళ్లు పోసి నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. అవి నానబెట్టినప్పుడే ఇక్కడ శనగల్ని కూడా నేను 2 గంటల ముందే నానబెట్టేశానండి. ఇందులోకి కూడా వేడి నీళ్ళే పోసాను. అలాగే వాటితో పాటు అలసందల్ని కూడా నానబెట్టుకున్నాను. అలసందలకైతే మామూలు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఇందులోకి వేడి నీళ్ళు అయితే అవసరం లేదండి. మామూలు వాటర్లోనే ఈ అలసందలు మనకి బాగా నానిపోతాయి. 2 గంటల పాటు ఇలా పప్పులన్నింటినీ కూడా నానబెట్టుకున్నామంటే మనకి రైస్తో పాటే ఇవి కూడా బాగా ఉడికిపోతాయండి. వీటితో పాటు పెసలను కూడా మనం అదే టైంలో నానబెట్టి వేసుకోవచ్చు, కాకపోతే పెసలు లేనందువల్ల వేయటం లేదండి. ఇలా అన్నీ కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 4 బీన్స్, 1 క్యారెట్, 1 ఆలుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మనం ఇక్కడ కొత్తిమీర పేస్ట్ని వేసాం కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా మనకి అడుగంటదు. ఇలా అన్ని రకాల పప్పు దినుసుల్ని, అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసి మనం కలిపి వండుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ని వేసి 1-2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 1 టమోటాని 1/2 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. 1 నిమిషం మాత్రమే మనకి ఈ మసాలా మగ్గితే సరిపోతుంది. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి ఈ గరం మసాలా కానీ కారం పొడిని కానీ మీరు తినగలిగేంత వేసుకోండి. ఇలా వేసుకొని 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని 20 నిమిషాల ముందు మాత్రమే నానబెట్టుకున్నానండి. అదే మనం నార్మల్ రైస్ని తీసుకున్నట్టయితే 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే రైస్ అనేది మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. 20 నిమిషాలు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా వంపేసి ఇందులోకి వేసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు బియ్యాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టి బియ్యం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. మనం బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడు గ్లాస్ కొలతతో కానీ లేదా గిన్నె కొలతతో కానీ తీసుకున్నామనుకోండి, ఇలా వాటర్ని మనం కొలతతో తీసుకోవచ్చు అనమాట. ఏ కప్పుతో అయితే మనం బాస్మతి రైస్ని నానబెట్టుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు
వాటర్ని యాడ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను కొబ్బరిని కూడా కలిపి గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు కొబ్బరి పేస్ట్ వేయకుండా నార్మల్ వాటర్ని వేసుకుంటున్నట్టయితే 1.5 కప్పు తీసుకోండి. బాస్మతి రైస్కి సరిపోతుంది. కానీ కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ తొక్కుతో సహా కాబట్టి 2 కప్పులు యాడ్ చేశాను. అలాగే బాగా కలిపేసేసి రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా నెయ్యిని వేసేసి మూత పెట్టి 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా 2 విజిల్స్ వచ్చాక స్టవ్ మీద నుంచి దించేసేసి ఒక 20 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే మనం ఈ రైస్ని సెట్ అవ్వనివ్వాలి. అప్పుడే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా 20 నిమిషాలు ఈ అన్నం ఇమురుకునే లోపు మనం ఇందులోకి గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కట్ట గోంగూరని శుభ్రంగా కడిగి వలిచి ఇందులోకి వేసుకోవాలి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, 4 టమోటాలని, రుచికి సరిపడా ఉప్పును, చిటికెడు పసుపు, 1 స్పూన్ దాకా జీలకర్రని, 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ గోంగూరని 2 విజిల్స్ వచ్చాక స్టవ్ మీద నుంచి దించి ఆవిరి మొత్తం పోయాక చూడండి చూపిస్తున్నాను. ఇందులోని టీ గ్లాస్ వాటర్ కూడా మొత్తం మనకి ఇమిరిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పు గిద్దెతో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఈ పులిహోరకి నేనైతే పోపు పెట్టడం లేదండి. చాలామంది అయితే ఉద్దిపప్పు, శనగపప్పును వేసి పోపు పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఇక్కడ పోపు పెట్టడం లేదు. చూసారా, ఇది అన్ని రకాల బిర్యానీల్లోకి, పులావుల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ గోంగూర పులిహోరను ఒక్కసారి ట్రై చేయండి. అలాగే రైతాను కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. గట్టి పెరుగును 1 కప్పు తీసుకొని స్మాషర్తో స్మాల్గా స్మాష్ చేసుకున్నాక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని చూడండి మరొకసారి స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి జారుగా, మరి గట్టిగా లేకోకుండా, మరి నీళ్ళగా లేకోకుండా ఈ విధంగా జారుగా ఉండేలాగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చిని, కట్ చేసుకున్న 1 ఆనియన్ని, అలాగే కట్ చేసుకున్న 1 టమోటాని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 పావు టీ స్పూన్ దాకా జీలకర్రని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే అంతేనండి, టమోటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. అన్ని రకాల పులావుల్లోకి, బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. గోంగూర పులిహోర, ఈ పెరుగు పచ్చడి ఉంటే చాలండి, మనం బిర్యానీల్ని మసాలా కర్రీ లేకోకుండా తినేయచ్చు. ఈ పులావులోకి మంచి కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేయండి. 20 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పులావ్ రెడీ అయిపోయింది కదా, ఎంత పొడిగా వచ్చిందో చూసారా. నేను చెప్పిన కొలతల్లో తీసుకోండి. నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే 1.5 కప్పు, కొబ్బరి పాలను అదే అండి తొక్కుతో సహా వేసుకుంటున్నట్టయితే 2 కప్పులు తీసుకోండి. లేదు మీరు కొబ్బరి పాలను ఉడగట్టి వేసుకుంటున్నట్టయితే 1.5 కప్పు మాత్రమే తీసుకోండి. మీకు కూడా రైస్ అనేది ఇంతే పొడి పొడిగా వస్తుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ పులావ్ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా, పిల్లల లంచ్ బాక్స్గా చాలా బాగా హెల్తీగా కూడా. పిల్లలు అన్ని రకాల పప్పుల్ని, వెజిటేబుల్స్ని తినరు కదా, ఇలా మనం పులావ్ని తయారు చేసి ఇచ్చామంటే పిల్లలకి బాగా నచ్చుతుంది. మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.